నిశ్చలమైన నీటిలో ఒక పడవ యొక్క వేగము 20 km/h. నిశ్చలమైన నీటిలో పడవ వేగం అంటే ఏంటి? m. పడవ 120 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి ప్రారంభ స్థానానికి రావడానికి అంటే పోను రాను, పోను 120, రాను 120, మొత్తం 12 గంటలలో 12.5 గంటల్లో తిరిగి వచ్చింది. అయినా ప్రవాహ వేగం ఎంత? ఎస్ ఎంత? ఎం ఇచ్చిండమ్మా, ఇక్కడ ఎం ఇచ్చిండు, 20 కిలోమీటర్ ఇచ్చిండు, ఎస్ ఇచ్చిండు. ఇక్కడ 120 పోవాలి, 120 రావాలి, 120 + 120. ఏంది ఇక్కడ పాయింట్స్లలో రావాలి ఆన్సర్? దేంట్లో రావాలి? పాయింట్స్. అంటే ఎగ్జాక్ట్లీగా పాయింట్లలో క్యాన్సిల్ కావాలి, 0.5లలో క్యాన్సిల్ కావాలి, అట్లా అనమాట. అంటే ఇప్పుడు మనకు మొత్తం 12.5 కావాలంటే ఒకటేమో బరాబర్ పాయింట్లలో క్యాన్సిల్ కావాలి, ఒకటేమో నార్మల్గా క్యాన్సిల్ కావాలి. ఇప్పుడు చూడు, 20 + 5 25, అవునా కదా? డివిజిబుల్ బై 25 చేస్తేనేమో అసలు పాయింట్లలో క్యాన్సిల్ కాదు. 23 కాదు, 22 కాదు, 24 అమ్మ. ఇక్కడ 24 తీసుకుంటాం. 24 తీసుకుంటే మనకి ఎన్ని అవర్స్ పడుతుంది? 5 అవర్స్ పడుతుంది. ఎందుకు 24? 20 + 4, అవునా కదా? ఇక్కడ 20 - 16 తీసుకుంటున్నామా? ఎంత తీసుకుంటున్నా? 16. అంటే మనకి ఇక్కడ ఎంత? 5 అవర్స్ పట్టింది. ఇక్కడ ఎంత పట్టింది? 5 అవర్స్. అంటే మనకి ఇంకా 7.5 అవర్స్ కావాలి. అంటే 16 × 7.5 తీసుకుందాం, అవునా కదా? 16 7s ఎంత అమ్మ? 1112. ఎంత? 1112. మళ్ళీ 16లో సగం ఎంత అమ్మ? +8. అంటే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? 120 కదా. అంటే ఇది 16 1s 16 7.5s. అంటే ఇప్పుడు మొత్తం మనకి ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 12.5 ఆన్సర్ వచ్చింది. మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది? 12. అంటే మనం తీసుకుంది ఇది రైట్ ఆన్సర్. సార్ 25 అనేది ఒకటి చూడండి అమ్మా, 20 + 5 25, 120ని డైరెక్ట్ క్యాన్సిల్ చేయదు, 20 - 5 15ని క్యాన్సిల్ చేస్తుంది. కానీ 120 డివిజిబుల్ బై 25 అంటే 120 డివిజిబుల్ బై 25, 5 5s 5 24s, అవునా కదా? 5 1s 5 4.8s పోతుంది. కానీ మనకి ఇక్కడ 8s రావద్దు, 4.5 రావాలి. ఒక నెంబరు డైరెక్ట్గా క్యాన్సిల్ అయితే ఎప్పటికైనా ఇట్లా వస్తే, ఒక నెంబర్ డైరెక్ట్గా క్యాన్సిల్ అయితే ఇంకొక నెంబర్ 0.5లలో పోవాలి. కానీ ఇక్కడ మనకి 0.8లలో పోయింది. సో మనకి ఇది డైరెక్ట్గా ఆన్సర్ కాదని చెప్పేయచ్చు. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడాల్సింది ఏంటి అంటే 20 + 3 అసలు కాదు, 20 + 2 అస్సలు కాదు, 20 + 3 23, 20 - 3 17 అసలే కాదు, 20 + 2 22, 20 - 2 18 అసలే కాదు. సో ఆ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ 5 4లో నేను డైరెక్ట్ 120 అని నాకు గుర్తుకు రాగానే 24 టేబుల్ నాకు గుర్తుకు రావాలి. ఓకేనా?